హలో వ్యూవర్స్, కమింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫార్మాస్పీడ్. ఈరోజు మనం చూసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. దీని మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆర్ఆర్బీలో అయితే చాలా అడుగుతారు అండ్ ఫార్మాలో అయితే మ్యాక్సిమం దీని మీద చాలా పాయింట్స్ మనకి కవర్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. రండి. ఇందులో ఫస్ట్ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్లో కేటగిరీస్ అది ఎలా డివైడ్ అయి ఉంటుందంటే ఫస్ట్ పెన్సిలిన్స్, తర్వాత సిఫాలోస్పోరిన్స్ అండ్ దెన్ కార్బాపీనమ్, ఫోర్త్ వచ్చేసరికి మోనోబ్యాక్టమ్. ఎప్పటికీ మర్చిపోకూడదండి ఈ 4 కేటగిరీస్: పెన్సిలిన్స్, సిఫాలోస్పోరిన్స్, కార్బాపీనమ్ అండ్ మోనోబ్యాక్టమ్. చాలామంది బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ అంటే ఫస్ట్ పెన్సిలిన్స్ అండ్ సిఫాలోస్పోరిన్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అలా కాదు, 4 కేటగిరీస్ ఉంటాయి. ఇవి 4 గుర్తుపెట్టుకోండి బాగా. అండ్ క్వశ్చన్స్ అడగటం అయితే ఎక్కువ పెన్సిలిన్స్ అండ్ సిఫాలోస్పోరిన్స్ మీద బాగా అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ సిఫాలోస్పోరిన్స్లో వచ్చేసరికి జనరేషన్స్ ఉంటాయండి. ఆ జనరేషన్స్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 5 జనరేషన్స్ ఉంటాయి. తర్వాత పెన్సిలిన్స్ ఫస్ట్ కేటగిరీ. పెన్సిలిన్స్ గురించి బాగా అడుగుతారు, అందుకే ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పెన్సిలిన్లో వచ్చే ఫస్ట్ కేటగిరీనే పెన్సిలిన్. తర్వాత అందులో ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్. ఇవి రెండు కూడా పెన్సిలిన్స్కి సంబంధించిన కేటగిరీస్. అండ్ తర్వాత ఈ 2 కేటగిరీస్ ఏంటి అంటే ఎంజైమ్ గురించి అనమాట. ఇందులో ఏమొస్తుందంటే పెన్సిలినేజ్ రెసిస్టెంట్ పెన్సిలిన్. ఇందులో ఏంటంటే పెన్సిలిన్ని బ్రేక్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెసిస్ట్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి బీటా లాక్టమేజ్ ఇన్హిబిటార్స్. ఏదైతే బీటా లాక్టమ్ని బ్రేక్ చేస్తాయో ఎంజైమ్స్ వాటిని ఇన్హిబిట్ చేస్తాం, అందుకే బీటా లాక్టమేజ్ ఇన్హిబిటార్స్ అంటాం. సో ఫస్ట్ నెక్స్ట్ ఈ ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్ ఏదైతే ఉందో ఫర్దర్గా కేటగరైజ్ అయి ఉందండి. అవేంటి అంటే వాటి ఒక స్ట్రక్చర్ బట్టి అమైనో, కార్బాక్సీ, యూరిడో అండ్ అమిడినో. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్లో 4 కేటగిరీస్ చూస్తారు కదా: అమైనో, కార్బాక్సీ, యూరిడో అండ్ అమిడినో. ఇప్పుడు ఈ కేటగిరీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, థరోగా ప్రిపేర్ అవుతూ ఉండాలి మనం. తర్వాత ఇందులో వచ్చేసరికి పెన్సిలిన్లో రకాలు ఉంటాయి. ఏంటి అంటే జీ, వి, కే అండ్ ఎఫ్. ఈ 4 టైప్స్ గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే క్లాసిఫికేషన్ని బాగా చూసుకుందాం, థరోగా ఫాలో అవుదాం. తర్వాత ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్లో ఈ 4 చెప్పాను కదండి కేటగిరీస్. ఇందులో అమైనో మనం ఏంటంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ చూస్తుంటే అమోక్సిలిన్ ఒకటి, యాంపిసిలిన్ ఒకటి, ఏఎం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. అమైనో అనగానే అమోక్సిసిలిన్ ఒకటి, యాంపిసిలిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కార్బాక్సీ. ఈ గ్రూప్ ఉన్న డ్రగ్స్ ఏంటి అంటే కార్బెన్సిలిన్ అండ్ టికార్సిలిన్. కార్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కార్బెన్సిలిన్లో కార్ ఉంది, అలాగే టికార్సిలిన్లో కూడా కార్ ఉంది. తర్వాత యూరిడో, యుఆర్ఈఐడిఓ. ఇందులో ఏంటంటే పైపెరాసిలిన్, అజిలోసిలిన్ అండ్ మెలోసిలిన్. ఈ 3 వస్తాయండి యూరిడోలో. అండ్ నెక్స్ట్ తర్వాత ఎమిడినోలో మెసిలినమ్. ఇది ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ఎమిడినోలో మెసిలినమ్ ఇది ఒకటే వస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోండి పెన్సిలినేజ్ రెసిస్టెంట్ పెన్సిలిన్. చెప్పాను కదండి, పెన్సిలిన్ని బ్రేక్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్ట్ చేయడానికి యూజ్ చేసే పెన్సిలిన్. అందులో వచ్చే డ్రగ్స్ వచ్చేసరికి మెథిసిలిన్, తర్వాత క్లాక్సాసిలిన్ అండ్ తర్వాత డైక్లాక్సాసిలిన్. ఇది 3 బాగా గుర్తుపెట్టుకోండి. పెన్సిలినేజ్ రెసిస్టెంట్ పెన్సిలిన్. ఇందులో వచ్చేసరికి మెథిసిలిన్, క్లాక్సాసిలిన్ అండ్ డైక్లాక్సాసిలిన్. తర్వాత బీటా లాక్టమేజ్ ఇన్హిబిటర్స్. చెప్పాను కదా, బీటా లాక్టమ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసే వాటిని బీటా లాక్టమేజ్ ఇన్హిబిటర్స్ అంటారు. అండ్ ఈ బీటా లాక్టమ్స్ని బ్రేక్ చేసే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో వచ్చేసరికి క్లావులానిక్ యాసిడ్, సాల్బ్యాక్టమ్ అండ్ టజోబ్యాక్టమ్. గుర్తుపెట్టుకోండి, ఈ 3 బాగా వస్తాయి. ఇవి అది కాక బీటా లాక్టమేజ్ ఇన్హిబిటర్స్ అనేవి కాంబినేషన్స్లో యూజ్ చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడి వరకు చూసారు కదా, ఈ కేటగిరీస్ అన్నీ మొత్తం ఇంకోసారి మీరు రివైజ్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ పెన్సిలినేజ్ రెసిస్టెంట్ పెన్సిలిన్లో నేను ఒక డ్రగ్ స్కిప్ చేశానండి. అదేంటిది అంటే
నాఫిసిలిన్. ఇప్పుడు మనం పెన్సిలిన్ ఒక స్ట్రక్చర్ని చూద్దాం. ఇదండి పెన్సిలిన్ ఒక స్ట్రక్చర్. ఇది ఏంటంటే 4 మెంబర్డ్ రింగ్ ప్లస్ దీనికి అటాచ్ అయింది ఏంటంటే థయాజోలిడిన్ రింగ్. ఈ 4 మెంబర్డ్ రింగ్ని మనం బీటా లాక్టమ్ రింగ్ అని అంటాం. చూస్తున్నారు కదా, థయాజోలిడిన్ రింగ్లో ఏంటంటే ఇది థయా, ఇదేమో జోలిడిన్. తర్వాత ఇందులో పెన్సిలిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పెన్సిలిన్ రెసిస్టెంట్ పెన్సిలినేజ్ అనే యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది, పెన్సిలినేజ్ యాక్టివిటీ. ఈ కెమిస్ట్రీ అనేది మీరు విడిగా వేరే వీడియోస్లో చూడండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం పెన్సిలిన్ గురించి మొత్తం బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పెన్సిలిన్ అనేది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేవారు 1929లో కనుక్కున్నారు. ఆ ఫంగస్ని ఏంటంటే పెనిసిలియం నోటాటమ్, దీని నుంచి పెన్సిలిన్ అనేది తీశారు. అలాగే కమర్షియల్ ప్రొడక్షన్ వచ్చేసరికి పెనిసిలియం క్రైసోజినం అనే ఫంగస్ నుంచి తీశారండి. చూసారు కదా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మాత్రం పెనిసిలియం నోటాటమ్ నుంచి తీస్తే కమర్షియల్ ప్రొడక్షన్ మాత్రం పెనిసిలియం క్రైసోజినం నుంచి తీస్తున్నారు. ఇందులో మళ్ళీ వెరైటీస్ మనం మాట్లాడుకున్నాం కదా, పెనిసిలిన్ జీ, పెనిసిలిన్ బి, పెనిసిలిన్ కే అండ్ పెనిసిలిన్ ఎఫ్. ఇందులో మళ్ళీ చూసేద్దామండి స్పెషల్గా. ఇందులో ఏంటంటే బెంజాథైన్ పెనిసిలిన్ అండ్ ప్రొకెన్ పెన్సిలిన్, ఈ రెండు పెన్సిలిన్ జీ కింద వస్తాయండి. బెంజాథైన్ పెన్సిలిన్ అండ్ ప్రొకెన్ పెన్సిలిన్. తర్వాత పెన్సిలిన్ వి, ఇందులో వచ్చేసరికి ఫినాక్సీ మిథైల్ పెన్సిలిన్ ఇది వస్తుందండి. ఈ పెన్సిలిన్ వి ఏదైతే ఉందో ఇది ఓరల్లీ అయితే కనుక చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది మనకి ఈఎస్ఐసిలో ఆర్ఆర్బీలో బాగా అడుగుతున్నారు. ఓరల్లీ యాక్టివ్ పెన్సిలిన్ అని అంటే పెన్సిలిన్ వి అని మనం టిక్ చేయాలి. అలాగే ఈ పెన్సిలిన్ జీ, ఈ రెండు పెన్సిలిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రిస్టల్ అండ్ యాక్వస్ ఫామ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి ఇవి రెండు ఏంటి అంటే యాసిడ్ రెసిస్టెంట్గా ఉంటాయన్నమాట. తర్వాత పెన్సిలిన్ కే, ఇందులో వచ్చేసరికి ఎన్ హెప్టైల్ పెన్సిలిన్. తర్వాత పెన్సిలిన్ ఎఫ్, దీనిలో వచ్చేది ఏంటంటే 2 పెంటెనిల్ పెన్సిలిన్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అడిగేది ఏంటంటే పెన్సిలిన్ వి మీద, పెన్సిలిన్ జీ మీద బాగా అడుగుతారు క్వశ్చన్స్. ఇవి కూడా అడుగుతున్నారండి ఈఎస్ఐసిలోని ఆర్ఆర్బీలోని. ఈ డ్రగ్స్ వీటి కింద వస్తాయి. తర్వాత యాడ్వర్స్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. యాడ్వర్స్ ఎఫెక్ట్లో ఫస్ట్ వచ్చేసేది ఏంటంటే ఎనాఫైలాక్సిస్ రియాక్షన్. ఎప్పుడైతే మనం పెన్సిలిన్ తీసుకుంటామో అందులో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎనాఫైలాక్సిస్ రియాక్షన్ ఒకటి, మళ్ళీ జెరిష్ హెర్ట్జ్హైమర్ రియాక్షన్. మనం ఎక్కువగా ఏంటంటే రియాక్షన్ అనగానే ఫస్ట్ ఎనాఫైలాక్సిస్ రియాక్షన్ అని ఒకటే పెడతాము, అలా కాదు. ఎప్పుడైతే జెరిష్ హెర్ట్జ్హైమర్ రియాక్షన్ అడుగుతారో రెండు కూడా మనం టిక్ చేయాలండి. తర్వాత యూజెస్ వచ్చేసరికి మనం దేనిలో యూజ్ చేస్తాము అంటే సిఫిలిస్, ఎస్ ఫర్ సిఫిలిస్. ఈ సిఫిలిస్ అనేది దేని ద్వారా వస్తుంది అంటే ట్రెపెనోమా పెలిడియం అనే ఇన్ఫెక్షన్ ద్వారా, దీని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత టెటన్స్లో యూజ్ చేస్తాం, డిప్తీరియాలో యూజ్ చేస్తాం, గనేరియాలో యూజ్ చేస్తే, అలాగే గోనోకోకల్ ఆప్థాల్మియా. తర్వాత గ్యాస్ గ్యాంగ్రీన్, వీటన్నిటిలో మనం పెన్సిలిన్స్ యూజ్ చేస్తామండి. ఇది పెన్సిలిన్ అనేది ఎలా ఇస్తామంటే ఐసోల్యూషన్స్లో ఇస్తాం. ఐసోల్యూషన్లో గోనోకోకల్ ఆప్థాల్మియా అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల మనం పెన్సిలిన్ అని యూజ్ చేస్తాము, ఇందులో హెల్ప్ అవుతుంది. తర్వాత డ్రగ్ ఆఫ్ చాయిస్ ఎందులో అంటే సిఫిలిస్, యాంథ్రాక్స్, యాక్టినోమైకోసిస్, అలాగే ర్యాట్ బైట్లో లిస్టీరియా మోనోసైటోజెనెసిస్, అలాగే ప్యాస్చురెల్లా మల్టోకోడియా, వీటన్నిటిలో కూడా మనం పెన్సిలిన్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో అడ్వర్స్ ఎఫెక్ట్స్లో మనం చెప్పుకున్నాం కదా ఎనాఫైలాక్సిస్ రియాక్షన్ అంటే ఏంటనేది. ఇది ఒక షాక్ లాగా ఉంటుందండి మన బాడీకి. అంటే హై ఫీవర్ రావడం కానీ, అలర్జిక్ రియాక్షన్స్ అవన్నీ వస్తాయన్నమాట. దాన్ని ఎనాఫైలాక్సిస్ రియాక్షన్ అంటాం. ఇది పెన్సిలిన్ ద్వారానే మెయిన్గా వస్తుంది. సో ఏంటంటే పెన్సిలిన్లో సైడ్ ఎఫెక్ట్ అని అడగగానే ఎనాఫైలాక్టిక్ రియాక్షన్ అని మనం టిక్ చేసేయచ్చు. అలాగే జెరిష్ హెర్ట్జ్హైమర్ రియాక్షన్, ఇది కూడా అడిగితే కనుక రెండు వస్తే కనుక రెండు టిక్ చేయండి. మనం ఇంట్రాక్షన్స్ ఆఫ్ పెన్సిలిన్ చూసుకున్నాం కదా. పెన్సిలిన్స్ అయిపోయిన తర్వాత అమైనో గ్రూప్లో యాంపిసిలిన్, అమాక్సిసిలిన్ ఇలాంటి వాటి గురించి ఇప్పుడు డ్రగ్ ఇంట్రాక్షన్స్ చూద్దాం. ఇఫ్ సపోజ్ యాంపిసిలిన్ అనేది ప్రొబిన్సిడ్తో ఇచ్చామనుకోండి, యాంపిసిలిన్ ఒక ఎక్స్క్రిషన్ అనేది డిక్రీజ్ అయిపోతుందంట. తర్వాత
ఒకవేళ విత్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్తో కనుక ఇచ్చామనుకోండి, యాంపిసిలిన్ అనేది దాని ఎఫెక్ట్ని కోల్పోతుంది, ఫెయిల్ అయిపోతుంది దాని ఒక ఎఫెక్ట్ని. తర్వాత విత్ హైడ్రోకార్టిజోన్, ఇవి కార్టికోస్టెరాయిడ్స్తో కనుక మనం యాంపిసిలిన్ ఇచ్చినట్లయితే యాంపిసిలిన్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, దాని ఒక ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కోల్పోతుంది, దాని యాక్టివిటీని కోల్పోతుంది. తర్వాత విత్ ఫుడ్, యాంపిసిలిన్ కనుక ఫుడ్తో పాటు తీసుకున్నట్లయితే కనుక డిక్రీజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ యాంపిసిలిన్ ఒక అబ్జార్ప్షన్ అనేది బాడీలో తగ్గిపోతుంది. ఫుడ్తో తీసుకోగానే ఫస్ట్ పాస్ మెటబాలిజం వల్ల దాని ఒక యాక్టివిటీ కోల్పోతుంది యాంపిసిలిన్. అండ్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం మనం ఈ బీటా లాక్టమ్ పెన్సిలిన్స్ గురించి. ఏంటంటే సల్టామిసిలిన్, మనకి క్వశ్చన్స్ అడుగుతారండి. సల్టామిసిలిన్, వాట్ ఈస్ సల్టామిసిలిన్ అనేది, వాట్ ఈస్ ద దీనిలో ఉండే కాంబినేషన్స్ అడుగుతారు. ఇందులో ఏంటంటే సల్బ్యాక్టమ్ ప్లస్ యాంపిసిలిన్, సల్బ్యాక్టమ్ ప్లస్ యాంపిసిలిన్, ఈ కాంబినేషన్ని మనం సల్టామిసిలిన్ అంటాము. తర్వాత ఎమాక్స్క్లేవ్, ఈ బ్రాండ్ నేమ్ అంటే ఆగ్యుమెంటిన్, ఇది మనం చూస్తుంటాం, ఆగ్యుమెంటిన్ 625 mg అని మనకి ఇస్తూ ఉంటారు, అదే ప్రిస్క్రిప్షన్ డ్రగ్. ఇందులో ఏమేమి ఉంటాయంటే క్లావులానిక్ యాసిడ్ అండ్ ఎమాక్సిలిన్, ఈ 2 కాంబినేషన్స్ని కలిపి ఆగ్యుమెంటిన్ అంటాము. క్లావులానిక్ యాసిడ్ అండ్ ఎమాక్సిలిన్, ఎమాక్స్క్లేవ్ అంటే క్లావులానిక్ యాసిడ్ ప్లస్ ఎమాక్సిలిన్. తర్వాత వాట్ ఈస్ ద పార్క్ న్యూక్లియోటైడ్ అని అడుగుతూ ఉంటారు మన ఈఎస్ఐసి, అలాగే ఫార్మా ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు ఏంటంటే యూడిపిఎన్ ఎసిటల్ మ్యూరామిక్ యాసిడ్ని పార్క్ న్యూక్లియోటైడ్ అని అంటారు. దీని షార్ట్ ఫామ్ ఏంటంటే ఎన్ఏఎం, యూడిపిఎన్ ఎసిటల్ మ్యూరామిక్ యాసిడ్ని పార్క్ న్యూక్లియోటైడ్ అని అంటారు. తర్వాత యాసిడ్ రెసిస్టెంట్ పెన్సిలిన్, మనం ఇందాక చూసాం కదండి, ఇందులో పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి, ఈ రెండు కూడా యాసిడ్ రెసిస్టెంట్ పెన్సిలిన్ కింద వస్తాయి. ఇందులో పెన్సిలిన్ వి ఏదైతే ఉందో ఇది ఓరల్లీ యాక్టివ్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ మనని బాగా అడుగుతారంట ఎస్ఐసి అండ్ ఆర్ఆర్బిలో, చూసుకోండి. ఓరల్లీ యాక్టివ్ పెన్సిలిన్ అంటే పెన్సిలిన్ వి అని మనం టిక్ చేయాలి. తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కార్బెనిసిలిన్, సిఫాలోస్పోరిన్స్లో మనం చూసుకున్నాం కదా కార్బెనిసిలిన్ అని. ఇందులో వచ్చేసి దీని ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ప్లేట్లెట్ ఫంక్షన్ ఇంటర్ఫియరెన్స్. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే కార్బెనిసిలిన్, కార్కి వెనకాల ప్లేట్ ఉంటుంది కదా అది అన్నట్టు గుర్తుపెట్టుకోండి, కార్ ప్లేట్లెట్. సో ఏంటంటే ప్లేట్లెట్ ఫంక్షన్ని ఇంటర్ఫిరెన్స్ చేస్తుంది అంటే బ్లీడింగ్ అనేది మనకు అవుతుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెథిసిలిన్, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్, కిడ్నీకి సంబంధించిందండి. నెఫ్రైటిస్ అంటే కిడ్నీ వాపు వస్తుంది, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ కిడ్నీ. అలాగే హిమటూరియా అంటే ఏంటి, బ్లడ్లో కనుక యూరిన్ వస్తే దాన్ని హిమటూరియా అంటారు ఆ కండిషన్. తర్వాత ఆల్బుమినూరియా ఏంటంటే యూరిన్లో కనుక ఆల్బుమిన్ వస్తే దాన్ని ఆల్బుమినూరియా అంటారు. ఈ 3 సైడ్ ఎఫెక్ట్స్ దేనికి రిలేటెడ్ అంటే మెథిసిలిన్, ఈ డ్రగ్కి రిలేటెడ్ అనమాట. చూసుకున్నారు కదండి. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సల్టామిసిలిన్, దీని సల్బ్యాక్టమ్ ప్లస్ యాంపిసిలిన్ అనే కాంబినేషన్ సల్టామిసిలిన్ అంటాము. ఎమాక్స్క్లేవ్ దేన్ని అంటామంటే క్లావులానిక్ యాసిడ్ ప్లస్ ఎమాక్సిలిన్, ఈ కాంబినేషన్ మన ఆగ్యుమెంటిన్ అలాగే ఎమాక్స్క్లేవ్ అని అంటాము. పార్క్ న్యూక్లియోటైడ్ ఇది దేన్ని అంటామంటే యూడిపిఎన్ ఎసిటల్ మ్యూరామిక్ యాసిడ్ ఎన్ఏఎం, దీని షార్ట్ ఫామ్. తర్వాత యాసిడ్ రెసిస్టెంట్ పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి ఆర్ కాల్డ్ యాజ్ యాసిడ్ రెసిస్టెంట్ పెన్సిలిన్. అంటే ఈ యాసిడ్ రెసిస్టెంట్ పెన్సిలిన్ అంటే ఏంటంటే ఈ డ్రగ్స్ యాసిడ్ కేసెస్లో కూడా ఇవి ఫెయిల్ అవ్వకుండా దాని యాక్టివిటీని పర్ఫామ్ చేస్తాయి. అంటే యాసిడ్లో ఇప్పుడు మన స్టమక్ ఉంది, స్టమక్లో యాసిడ్ ఉంటుంది, స్టమక్లోకి వెళ్ళగానే ఈ డ్రగ్ అనేది ప్రెసిపిటేట్ అవ్వటం కానీ డ్యామేజ్ అవ్వటం కానీ ఏమీ జరగదు. అందుకని యాసిడ్ రెసిస్టెంట్ పెన్సిలిన్ అంటాము. ఈ 2 డ్రగ్స్ కూడా ఓరల్గా తీసుకోవచ్చు, కానీ ఓరల్ ఎక్కువ యాక్టివిటీ దేనికి ఉంటుందంటే పెన్సిలిన్ వీకి ఉంటుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కార్బెనిసిలిన్, ప్లేట్లెట్ ఫంక్షన్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే మన రక్త కణాలు ఏవైతే ఉంటుందో దాన్ని ఒక ఫంక్షనల్ ఇంటర్ఫిరెన్స్ అనేది వస్తుంది, అంటే ఆటంకాలు అనేవి వస్తాయి. దానివల్ల ఏమంటే బ్లీడింగ్ జరుగుతుంది. బ్లీడింగ్ అంటే తెలిసిందే కదండి. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెథిసిలిన్, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఒక వాపు వస్తుంది, హెమటూరియా యూరిన్లో బ్లడ్ వస్తుంది అంటే. తర్వాత ఆల్బుమినూరియా యూరిన్లో ఆల్బుమిన్ అని వస్తుంది.
ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈఎస్ఐసిలో కానీ ఆర్ఆర్బీలో కానీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ బాగా చూసుకుని బాగా రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది వేరే వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.